నమస్తే. ఇప్పుడే మన అనఫీషియల్ ముఖ్యమంత్రి మాటలు విన్నాము. నిన్న రేవంత్ రెడ్డిని ఇట్లా తిట్టిండో లేదో, ఇట్లా ఈరోజు ఎమ్మెల్సీ పదవిని పొందినటువంటి దాసోహం చేసినటువంటి దాసోజీ శ్రావణ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు. నువ్వు దాసోజీ శ్రావణ్, నేను నీకు శుభాకాంక్షలు చెప్పినా నువ్వు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని నిన్న తిట్టినందుకే కదా ఈరోజు తెల్లారే వరకు నీకు ఎమ్మెల్సీ పదవి దొరికింది. కానీ ప్రజలకు కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. కేసీఆర్ పాలకులకి దాసోహం చేస్తే పదవులు వస్తాయి, ప్రజలకు పనిచేసిన వాళ్ళకి పదవులు రావు అని మరోసారి నిరూపించుకున్న టిఆర్ఎస్ నాయకులు. అంతేకాకుండా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాయకులకి నేను చెప్తున్నా, ఇప్పటి నుంచి మీరు మీ నాయకుల్ని పొగుడుతూనే ఉండండి, జోకుతూనే ఉండండి. ప్రజల మధ్యలో పని చేయకండి. ప్రజలు మాత్రం మీకు సమయం వచ్చినప్పుడు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తారు. మీకు పదవులు కావాలన్నప్పుడల్లా ప్రతిపక్ష నాయకులన్నా తిట్టండి. లేదు అని అంటే పాలక వర్గానికి నాయకునికి కాళ్ళ మీద పడి దండం పెట్టుకొని దాసోహం చేయండి, పదవులు వస్తాయి. మీరు ఏ ఏ తప్పు చేసినా పర్వాలేదు, మీరు ఏం చేసినా పర్వాలేదు, కేవలం వాళ్ళని ప్రసన్నం చేసుకుంటే చాలు. ఇది ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అడక తినేటోనికి 60 ఊర్లంట, వండుకొని తినేటోనికి ఒక్క ఇల్లు అంట. ఇట్లా దేశ దిమ్మర్లకు అందరికీ పదవులు ఇస్తున్నటువంటి కేసీఆర్ కి ఈ రోజు నేను షాడో ముఖ్యమంత్రి గారికి అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, తెలంగాణలో అల్లకల్లోలమయ్యి వరదలతో బీభత్సమై కొట్టుకొని పోయి ఎంతో మంది చచ్చిపోతున్నా కూడా కనీసం దీని ఊసు మాట్లాడనటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ మన మున్సిపల్ శాఖ మంత్రి ఇద్దరు కూడా రాష్ట్రం గురించి మాట్లాడకుండా వాళ్ళ కేబినెట్ విస్తరణ లేదు అని కేబినెట్ మీటింగు లేదా వాళ్ళ పదవులు ఎవరికి ఇవ్వాలనో అనేది మీటింగ్ పెట్టుకున్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీనికి సమయం దగ్గరలో వచ్చింది జవాబు చెప్పేది. ముందుగా రేవంత్ రెడ్డి గారిని తిట్టిన దాసోజీకి నేను నిన్న చదువుకున్నావు కదా, బాగా చదువుకున్నావు కదా రేవంత్ రెడ్డి గారు, నిన్నటి వరకు ఎక్కడున్నారో, మొన్న అంటే శనివారం వరకు శుక్రవారం రాత్రి వరకు ఎక్కడ ఉన్నారో తెలుసు నీకు. నువ్వు మళ్ళీ చాలా చదువుకున్నావు, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుకున్నటువంటి వ్యక్తివి నువ్వు. మరి పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్ లో ఉండకుండా ఎక్కడ ఉంటాడో నీకే తెలియాలి. కళ్ళు కబోదులు ఎత్తుకొని పోయినాయా, ఏమైనాయో నీకే తెలవాలి. దాసోజీ, మీ ముఖ్యమంత్రి లాగా ఫామ్ హౌస్ లో పండుకునే మా ఎంపీ కాదు, మా రాష్ట్ర అధ్యక్షుడు కాదు. ఇది తెలుసుకుంటేనే బాగుంటది. గతంలో పాడి కౌశిక్ రెడ్డికి గవర్నర్ ని తిట్టినందుకు, ఈరోజు రేవంత్ రెడ్డి గారిని తిట్టినందుకు, దాసోజీ శ్రవణ్కి పదవులు అలంకరించినందుకు ముందుగా తెలంగాణ ప్రజలు ఏందో ఇది గమనించాలని కోరుకుంటున్నా.